హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకు మే నెల జీతాలపై ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సిపిఎస్ పరిధిలో జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకి జీతాలనైతే ఈ నెల యథావిధిగా చెల్లించమని జిల్లా ఆహ్, ఖజానా శాఖ అధికారి గురువారం ఓ ప్రకటనలో అయితే తెలిపారండి. ఇక సిపిఎస్ కింద ఉద్యోగుల్లో కొత్తగా చేరిన వారికి ప్రాన్ నెంబర్ లేకపోవడం అయినా సరే మొదటి నెల జీతాలను చెల్లించమని చెప్పారైతే మొత్తానికైతే తర్వాతి నెల మాత్రం డీడీఓ వారు ప్రాన్ నెంబర్ పొంది అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. మొత్తానికి సిపిఎస్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న వెంటనే నెంబర్ను పొందగలుగుతున్నారు అని పేర్కొనడం అయితే జరిగిందండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి జిల్లాలో 8 మందికి మాత్రమే ప్రాన్ నెంబర్ లేదని డీడీఓల ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ప్రాన్ నెంబర్ లేని వాళ్ళకి ఫస్ట్ నెల అయితే జీతాలైతే అందిస్తున్నారండి. అదేవిధంగా అంటే ఫస్ట్ సారి కాబట్టి జీతాలు అయితే ఇస్తున్నారు. మళ్ళీ అయితే ఇవ్వటం లేదు. ఖచ్చితంగా ప్రాన్ నెంబర్కి అయితే మీరు అయితే ట్రెజరీ అధికారులకి ఈ విధంగా రిక్వెస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వారు వెంటనే అయితే ఇస్తున్నారంట. ఈ విధంగా మొత్తానికి లేని వారికైతే ఈ నెల లేనట్టయితే తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.